అందరికీ వందనాలు. సిస్టర్ దేవిన గారు దేవుని వాక్యముని అందిస్తాడు. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం రండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దగ్గర ఒక కన్నీరు దాచబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దగ్గర ఉన్నటువంటి కవిలలో కన్నీళ్ళు దాచబడి ఉన్నాయంట. ఆ కన్నీళ్ళు ఎవరివి అంటే దావీదు చెప్తూ ఉన్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఏం చేశావు, ఉంచబడి ఉన్నవి, అవి దాచబడినవి, అవి కవిలలో కనబడుతూ ఉన్నాయి అని దావీదు అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కార్చినటువంటి కన్నీటిని దేవుడు చూస్తున్నట్లుగా కవిలలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవి దాచబడినటువంటి కన్నీరుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చూసినటువంటి కన్నీరుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన కన్నీరును బుడ్డిలో దాచి ఉంచుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది దేవుడు దాచేటువంటి ఆయన బుడ్డిలో ఉన్నటువంటి కన్నీరు కాకుండా చాలా వ్యర్థమైనటువంటి కన్నీరు కారుస్తూ ఉన్నారు భూమి మీద. దేవుని బిడ్డలు సైతము, ఏర్పరచబడిన వారు సైతము, ప్రభువు పిలిచిన వారు సైతము కూడా ఈ రోజుకు కూడా ఎలాంటి కన్నీరు దేవుని దగ్గర కార్చాలి అనే విషయాన్ని తెలియకుండానే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వ్యర్థమైన వాటి కోసం ఏడుస్తూ, వ్యర్థమైన వాటి కోసం కన్నీరు కారుస్తూ వెళ్ళిపోతున్నారంట. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనములో ఇక్కడ కొంతమంది భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. చూడండి, దేనికోసం వారు ఏడుస్తూ ఉన్నారు అంటే మాంసాపేక్షలే. దేనికోసం ఏడుస్తున్నారంట? మాంసము కొరకు. ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెడతారు అని 10వ వచనంలో అయితే వారి గుడారములలో వారు మాంసము కొరకు ఏడ్చుచున్నారంట. గుడారములో ఉండి ఓ అని ఒకటే ఏడుస్తున్నారంట ఇశ్రాయేలు ప్రజలు. దేనికోసమండి? మాంసం కోసం. తిండిపోతులు ఎప్పుడు తిండి లేదని ఏడుస్తుంటారు. మా ఇంట్లో ఈ తిండి లేదు, ఆ తిండి లేదు, ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదు. ఎప్పుడు చూసినా చూడండి, ఎప్పుడు కూడా వాటి కోసమే, పొట్టకుట్టు కోసమే ఏడుస్తుంటారు. దేవుడా దేవుడా, ఇది లేదు దేవుడా, అది లేదు దేవుడా. ఇదే ఏడుపు, వ్యర్థమైన కన్నీరు. ఈరోజు పొద్దున్న లేచింది నిద్రపోయే వరకు కూడా ఈ వ్యర్థమైనటువంటి వాటి కోసమే పరిగెత్తుతున్నారు. ప్రభువుకి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా తిండి కోసమే నువ్వు ఏడుస్తుంటావు, తిండి కోసమే నువ్వు పరిగెత్తుతుంటావు, దానికోసమే ఏడుస్తూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. ఇంకొంతమంది ఏడుస్తారు, అసూయతో ఏడుస్తారు. పక్కనోళ్ళు బాగా వర్ధిల్లుతుండంటే వీళ్ళు ఒకటే ఏడుస్తుంటారు. ఆఖరికి ప్రభువు దగ్గర కూడా అదే ఏడుస్తుంటారు. వాళ్ళని బాగానే ఇచ్చావుగా, వీళ్ళకి బాగానే ఇచ్చావుగా, మాకు ఇవ్వలేదేందని ఏడుస్తారు. అలానే ఏడ్చిందంట ఒక ఆమె. ఆదికాండం 30వ అధ్యాయంలో చూస్తాం. 1-2 వచనాల్లో ఒక ఆమె కనపడుద్ది. ఆమె పేరు రాహేలు. ఏడుస్తుంది. తన అక్కకు పిల్లలు పుట్టారు, తనకు పుట్టలేదని ఏం చేస్తుంది? అసూయతో ఏడుస్తుందంట. అసూయ. ఈరోజు నీ జీవితంలో గర్వము, అసూయ నీ ఎక్కువైపోయి ఏడుస్తున్నావేమో. వాళ్ళకుంది నీకు లేదు, వాళ్ళకుంది నీకు లేదు, వాళ్ళకి హెచ్చింపడుతున్నారు, నేను హెచ్చింపబడట్లేదు. వాళ్ళకి ఇల్లుంది, మాకు ఇల్లు లేదు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు లేరు. వాళ్ళు సోఫాలు కొనుక్కున్నారు, మేము కొనుక్కోలేదు. వాళ్ళు డబుల్ కాట్ మంచం కొనుక్కున్నారు, మేము కొనుక్కోలేదు. ఇలాంటి అసూయతో కూడినటువంటి ఏడుపులు. ఎలాంటి ఏడుపు ఏడుస్తున్నావు దేవుడి దగ్గర? ఏటి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు కూడా దేవుడి దగ్గర ఎలాంటి కన్నీరు కార్చాలో ఒక దేవుని బిడ్డగా నువ్వు ఇంతవరకు గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నావేమో. అందుకే నీ యొక్క జీవితంలో ఆశీర్వాదము లేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో మనము కార్చవలసినటువంటి కన్నీరుని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎలాగ మనం ఏ కన్నీరు కార్చినప్పుడు అది ఆయన దాచుచు మన కవిలలో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ కన్నీరుని, ఏ కన్నీటిని మా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ సంగమ, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది. 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును.
ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేసిద్దంట. నువ్వు లోక సంబంధమైన వాటి కోసమే ఏడుస్తూ ఉన్నట్లయితే అది చివరికి నిన్ను మరణానికి తీసుకువెళుతుంది, పాతాళానికి. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము, ఆత్మానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేసి నీ కుటుంబమును ఆశీర్వదించి ఉన్నత స్థితిలోనికి నీ కుటుంబాన్ని తీసుకెళ్తుంది. ప్రియ సంగమా, ఈరోజు ఏ కన్నీరు నీకున్నది? దైవ చిత్తానుసారమైన కన్నీరా, లేకపోతే శరీరానుసారమైనటువంటి కన్నీరు కారుస్తూ వ్యర్థముగా నీ జీవితాన్ని, నీ కన్నీటిని పాడు చేస్తున్నావేమో. కొంతమంది అంటారు పెద్దలు, అది అన్నీ వగలబడతా ఏడుస్తుందిలే. కంతిరి ఏడుపు. ఏమేడుపు అంటారు? కంతిరి ఏడుపు. సో దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మరి ఎలాంటి కన్నీరు మనం కారుస్తున్నాం అనేది చూసుకోవాలి. ఈ యొక్క వ్యర్థమైనటువంటి కన్నీరు, సంసోను యొక్క చేసుకున్నటువంటి ఫిలిప్పీల కుమార్తె కూడా చాలా వ్యర్థంగా ఏడుసిందంట. పెళ్ళి విందు దినాలంతా కూడా పెళ్ళైన తర్వాత ఏడుస్తూ వచ్చింది. ఆ కన్నీరులను చూసినప్పుడు సంసోనికి అస్సలు ఇష్టమే పుట్ల. సో ఈరోజు మనము ఎలాంటి కన్నీరు కారుస్తున్నాం, ఎలాంటి కన్నీరు కారుస్తున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వ్యర్థమైనటువంటి అసూయతో కూడిన కన్నీరు, తిండి కోసము, లేకపోతే ఏదో సాధించాలని ఆ యొక్క సంసోను భార్య ఏడ్చినట్టు, ఇలాంటి కన్నీళ్ళు దేవుని యొక్క దృష్టిలో చేర్చబడవు, ఆ కవిలలో చేర్చబడవు. ప్రియ సంగమ, ఆత్మానుసారమైనటువంటి దుఃఖం, ఈరోజు దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు కలిగి ఉన్నావా? అది ఎలాగుంటుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి, ఆ కన్నీరంటే ఏంటి అని ప్రియమైన దేవుని బిడ్డలను నువ్వు అడుగుతూ ఉండొచ్చు. అయితే ఆ కన్నీటిని ఈరోజు నేను మీకు కొంచెం పరిచయం చేస్తాను రండి. కవిలో దాచబడేటువంటి ఆ కన్నీరు, పరలోకానికి చేర్చగలిగే ఆ కన్నీరు రండి. లోకాసువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఆమె తన పాపముల కొరకు ప్రభువు దగ్గర ఏడుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం, పశ్చాత్తాపడుతున్నట్లుగా చూస్తున్నాం. పాపముల కొరకు కన్నీటితో ప్రభువు పాదాలను తడుపుతుందండి. ఈరోజు నీ జీవితంలో నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నీ కన్నీటితో నీ అవిధేయతల నిమిత్తము, నీవు పడిపోయిన స్థితి నిమిత్తము, నీ పాపముల నిమిత్తము కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో ఎన్ని దినాలు అయిపోయింది? నువ్వు అసలు కన్నీరు కార్చావా? అలాంటి కన్నీరు నువ్వు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆ జీవితాన్ని బట్టి కన్నీటితో ప్రభువు పాదాలు కడిగావా? ఆ కన్నీరు ఉండదు. మన పాపముల కొరకు ఏ రోజు కన్నీటి ప్రార్థన చెయ్యం మనం. అందుకే అది బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది. ఆ చీకటి, ఆ ప్రభావం, ఆ ఆత్మ, ఆ స్పిరిట్ వెళ్ళిపోతూ ఉంటుంది బిడ్డల మీదకి. కారణం ఏంటంటే నువ్వు కన్నీటి ప్రార్థనని అడ్డుగోడ వేయట్లా. నీ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థనని అడ్డుగోడ వేసేయాలి నీ బిడ్డల మీదకి రాకుండా. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నీ పాపముల నిమిత్తము కన్నీరు కార్చే బిడ్డగానే ఉండాలి. ఈరోజు నీ పాపములను ఒప్పుకోకుండా నీ జీవితంలో జయము రాదు. అది ఆత్మానుసారమైన దుఃఖము, రక్షణను కలుగు చేసేటువంటి దుఃఖము. హోషేయ గ్రంథం 12:4లో యాకోబు గారు అక్కడ ఒక మాట చూస్తాం. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలిలో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఏమండి, యాకోబు దూతతో పెనుగులాడినాడట, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని. అంతకుముందే ఆశీర్వాదం పొందాడుగా యాకోబు గారు. అంతకుముందే తండ్రిని అన్నని మోసం చేసి ఆశీర్వాదం పొందాడుగా. మరలా ఎందుకు అడుగుతున్నాడు? ఆశీర్వాదం ఉందగా ఆల్రెడీ. అంటే ఆ ఆశీర్వాదము అతని జీవితంలో ఫలించలా, మోసముతో సంపాదించినది. అందుకే ఆ మోసాన్ని ఒప్పుకుంటున్నాడు. నీ పేరేమి? యాకోబు. నేను మోసగాడిని ఏడుస్తున్నాడు ఒంటరిగా నిలబడి. ఈరోజు నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడ్డావా? నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా విరిగి నలిగిన హృదయంతో? లేక ఆదాము అవ్వల వలె కప్పిపుచ్చుకుంటున్నావా? నువ్వు చేసే పొరపాట్లను, నువ్వు చేసే అవిధేయతలను కప్పిపుచ్చుకుంటున్నావేమో పరిశీలన చేసుకో. ఈ కన్నీరు ఆ కవిలలో దాచబడి ఉంటుంది.
రెండవదిగా మనం చూస్తాము ఆ స్త్రీ గురించి అక్కడ చూస్తాం. చూడండి 7వ అధ్యాయంలో 47వ వచనంలో చూడండి. 7వ అధ్యాయం 47వ వచనం. ఏం చేసిందంటండి? ఆమె విస్తారముగా ప్రేమించింది. ఆమె ఇంకా ఎందుకు ఏడుస్తుందో తెలుసా? దేవుణ్ణి ప్రేమించలేకపోయినందుకు ఏడుస్తుంది. ఇంతకాలం నేను దేవుని ప్రేమను దూరం చేసుకున్నానా? ఈ లోక సంబంధమైన ఈ మాయలోకము ప్రేమ కోసం నేను పరిగెత్తానా? అయ్యో ఎంత బుద్ధిమాలిన పని, దేవుణ్ణి ప్రేమించలేకపోయానే. నేను దేవుణ్ణి ఇంతకాలం ఆయన ప్రేమను నేను పాడు చేసుకున్నానే. ఎందుకు నేను దేవుణ్ణి ప్రేమించకుండా ఇంతకాలం లోకాన్ని ప్రేమించి లోకం వెంబడి పరిగెత్తాను అని ఆ యొక్క స్త్రీ కన్నీటితో ప్రభువు పాదాలు పట్టుకొని ఏడుస్తుందండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డగా నిజంగా నీవు ఉంటే, ఆయన్ని ప్రేమించలేకపోతున్నందుకు నిజంగా నువ్వెంతో కన్నీరు కార్చవలసిన బిడ్డగా ఉన్నావు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన కోసం ఏదైనా చేయటానికి ఇష్టపడతాం. ఏ కష్టమైనా పడతాం, ఏ నిందలైనా పడతాం, ఏ అవమానాలైనా పడతాం. ఈరోజు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టే దేవుని సన్నిధిలో పరిచర్యలో కొంచెం తేడా రాగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో పడిపోతూ ఉంటాం ఆత్మ సంబంధంగా. ప్రియ సంగమా, నిజంగా నువ్వు దేవుని ప్రేమ కొరకు, ఆ ప్రేమ నీకు కావాలని ఏడ్చావా? లోక సంబంధంగా ఎన్నిసార్లు ఆ లోక సంబంధమైన ప్రేమల కోసం ఏడ్చావు నువ్వు? యాకోబు ఏడ్చినట్టు. యాకోబు ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడో తెలుసా? రాహేల్ కోసం 14 సంవత్సరాలు ఏడ్చాడు. 14 సంవత్సరాలు ఆ ప్రేమ కావాలని గొడ్డు చాకిరి చేశాడు. ఆ ప్రేమలో దొల్లాడాడు. ఆ ప్రేమ కోసం ఎంత చాకిరి చేశాడో. యవన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇక్కడున్న ఓ తల్లి, ఓ తండ్రి, ఈరోజు ఏ ప్రేమ కొరకు నువ్వు పరితపిస్తూ ఉన్నావో నాకు తెలియదు. ఏ ప్రేమ దక్కాలని ఏడుస్తున్నావో నాకు తెలియదు. ఏ లోక ప్రేమ దక్కాలి అని దేవుడి దగ్గర కూడా అడుగుతున్నావేమో నాకు తెలియదు. ఆ ప్రేమ కవెలలోనికి ఆ కన్నీరు వెళ్ళదండి, వెళ్ళదు. లోక సంబంధం వాటి కోసం ఏడుస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు ప్రభువు లేకుండా నువ్వు కార్చే కన్నీరు వ్యర్థం, వ్యర్థం. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైన ప్రేమ. ఇందాక చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు బ్రదర్. అయ్యో ఎంతగా ప్రేమించాడు ఆయన. ఇదిగో నలగ కొట్టబడినాడు, ముళ్ళ కిరీటముతోటి ఆ యొక్క చివరి రక్తం బొట్టు వరకు కార్చిన ప్రేమ. ఆ ప్రేమ ముందు ఏ ప్రేమ నిలవగలుగుతుంది? ఆ ప్రేమను పక్కన పెట్టేస్తున్నాం. డబ్బు మీద ప్రేమతో, మనుషుల మీద ప్రేమతో, లోకం మీద ప్రేమతో పరిగెత్తుతున్నావు. అవి దొరకట్లేదని అసూయతో ఏడుస్తున్నావు, వ్యసన పడుతున్నావు, పరిగెత్తుతున్నావు. పరిగెత్తు. ఎంత కాలం పరిగెత్తుతారో పరిగెత్తండి లోకపు కొడుకు. ఒకరోజు వస్తుంది యాకోబులాగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి. ఆ పరిస్థితి యాకోబుకైతే దేవుడు ఆ రోజు దేవుడు సన్నిధిలో మిగిలిపోయే అవకాశం ఇచ్చాడు. రేపు నువ్వు ఒంటరిగా ఎక్కడ మిగిలిపోయే అవకాశం వస్తుందో నాకు తెలియదు. అవకాశం ఉంటే దేవుడి సన్నిధిలో వచ్చిద్దేమో, లేకపోతే పాతాళంలో వస్తుందేమో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఈరోజు దేవుణ్ణి ప్రేమించలేకపోయినందుకు ఆ తల్లి ఎంతో కన్నీరు కార్చిందంట. ఆ కన్నీటిని ఆ కవలిలో చూచాడు దేవుడు. ఆమెకి నిండు సమాధానం ఇచ్చేశాడు. హల్లెలూయా. అంతేకాదు, మనము కార్చవలసినటువంటి కన్నీరు మనలో ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి కూడా దేవుడి సన్నిధిలో ఆ అవిశ్వాసపు ఆత్మ రాకుండా దేవుడి దగ్గర ఏడవాలంట ప్రభు సన్నిధిలో. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. నీలో ఉన్న అవిశ్వాసము కొరకు ఏడు అంటున్నాడు ప్రభువారు. వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పిననగా. కింద ఉంటుంది ఆ మాట, బిగ్గరగా కిందకి ఫుట్నోట్లో, కన్నీళ్ళు విడిచాను. ఏం విడిచాడంట? కన్నీళ్ళు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో కన్నీళ్ళు విడిచాను అని ఉంటుంది. ఏడుస్తున్నాడు. అయ్యా, నా అవిశ్వాసమును బట్టే నా బిడ్డ జీవితంలో కార్యము జరగలేదయ్యా, నా అవిశ్వాసమును బట్టే నాయన నాకు కార్యాలు జరగట్లేదు అని ఏడుస్తూ ఉన్నాడండి. ఆ కన్నీటిని దేవుడు చూశాడు, ఆ కవిలలో చూశాడు, ఆ బిడ్డకి సహాయం చేశాడు, అపనమ్మికను పోగొట్టి. ప్రియ సంగమా, ఈరోజు నీలో ఉన్న అవిశ్వాసపు జీవితము, ఎందుకంటే దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని పక్కన పెట్టేసి నేనే చేయాలి, నేనే మోయాలి అనేటువంటి స్టేజ్లోనికి వచ్చేసేసావు. నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ మోయలేవు. నువ్వు ఒక బూరం అంతే, నీవు నేను. దేవుడు మనల్ని అలా పెట్టాడంతే. ప్రభువు లేకుండా ఏ కార్యము
జరగదు అంతే. ప్రియ సంగమ, అవిశ్వాసము నీలోకి రాకుండానట్లుగా దేవుణ్ణి అడుగు. దేవుడు చేస్తాడు. నమ్ము. నీ బిడ్డలను రక్షణలో నడిపిస్తాడు. నమ్ము. నీ కుటుంబాన్ని కడతాడు. నమ్ము. ఎక్కడ అవిశ్వాసం వచ్చేస్తుందో నీ జీవితంలో, ఈడు బతికింతే, ఈమె బతికింతే, ఆయన బతికింతే, ఈ సంఘం అంతే, అది అలా అంతే, ఇది ఇలా అంతే అని అవిశ్వాసపు మాటలు మాట్లాడటం వల్ల కార్యాలు చూడలేకపోతున్నావు. ఆ కన్నీటిని దేవుడు కవిలలో చేర్చలేకపోతున్నాడు. సంగమ, ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. నీలో ఉన్న అవిశ్వాసం కొరకు దేవుడి దగ్గర ఏడువు. దేవుని దగ్గర కన్నీరు కార్చు. అపనమ్మిక తీసివేయమని ప్రభువుని అడగండి. రండి, మరొక కన్నీరుని మనం చూద్దాం. ఇక్కడ విలాప వాక్యములు 3వ అధ్యాయము 48వ వచనము. నశించిపోతున్న ఆత్మల కొరకు కార్చే కన్నీటిని ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నదంట. దేనికోసం ఏడుస్తున్నాడండి ఇతను? నశించిపోతున్న ఆత్మల కొరకు ఏడుస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కారుస్తున్నాడు. ప్రియ సంగమా, ఎప్పుడు చూడు దేనికో దానికోసమే దేవుడి సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నావు. కానీ నీ కళ్ళెదుట రక్షణ లేని వాళ్ళు ఆడ నాశనం అయిపోతుంటే ఒక్కసారన్నా ప్రార్థన చేసావా? ఒక్కసారన్నా దేవుణ్ణి వాళ్ళని మార్చండి ప్రభా, వాళ్ళని రక్షించండి అని వాళ్ళ గురించి, నశించిపోతున్న వాళ్ళ గురించి ఒక్కసారన్నా ప్రార్థన చేసావా? వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటమే. కానీ అలాంటి వ్యక్తుల కోసం నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కార్చావా? దేవుడు ఈరోజు సూటిగా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాంటి వారి కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసావా? ప్రభు పాదాలు పట్టుకున్నావా? ఇర్మియా గారు అంటారు, ఇర్మియా గ్రంథం 9:1 నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునుగాక. ఏమండి, జలమయమైపోతుందంట. కళ్ళంట ఓట అయిపోయినాయి అంట, కన్నీళ్ళ ఓట అయిపోయిందంట. ఇర్మియా గారికి ఏడుస్తున్నాడు. నశించిపోతున్నారు, హతమైపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు వారంతా. వారిని గూర్చి నీకు భారము లేదా? వారిని గూర్చి నువ్వు ఏడ్చావా? ఒక్క రోజన్నా ఆత్మల కోసం? నశించిపోతున్న ఆత్మలను రక్షించు ప్రభువా అని కన్నీరు కార్చావా? అందుకే నీ కన్నీరు కవిలలో చేర్చబడట్లా, దాచబడట్లా. ప్రభు చూడలే, ఎప్పుడు చూడు అది లేదు ఇది లేదు, అది ఇవ్వు ఇది ఇవ్వు. ఇవే ప్రార్థన లోక సంబంధముగానే. ఇందాక మనం చదువుకున్నట్లు కొరింథీ రాసిన పత్రికలో చెప్పినట్లు దైవ చిత్తానుసారమైన దుఃఖము సంఘములో లేదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నీ మీద దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదు. కానీ ఎప్పుడు చూడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని శరీరానుసారమైన దుఃఖము మాత్రమే నువ్వు కలిగి ఉన్నావు. వాటి కొరకు ఏడుస్తున్నావు, వాటి కొరకే పరిగెత్తుతూ ఉన్నావు. ప్రభు అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, తర్వాత మీకు ఏమి కావాలనో నేను ఇస్తాను అంటున్నాడు. దేని కొరకు మనం పరిగెత్తుతున్నాం? దేని కొరకు మనం కన్నీరు కారుస్తున్నాం? అంతేకాదండి, సేవ కొరకు కన్నీరు కార్చాలంట. నేను దేవుని సేవ చేయాలి, నేను ప్రభువు పని చేయాలి, నేను చేయలేకపోతున్నా, నేను ప్రభువు పని చేయాలి అని సేవ కొరకు కన్నీరు కార్చాలంటారండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనము. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియమండి. చాలా కుట్రలు పౌలు గారి మీద చేశారంట, చాలా అసూయపడ్డారంట, కుట్రలు చేశారంట, శోధించబడ్డారంట. అయినా కూడా ఏం చేయటం మానలేదంట? దేవుని సేవ చేయటం మానలేదంట, ప్రభువు సేవ చేయటం మానలేదు. ఆయన అంటున్నాడు, పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఆ భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నాడు. నీవేమో ఏం భారాలు వేసుకుంటున్నావు? ఎవరు భారాలు వేసుకుంటున్నావు? ఎలాంటి భారాలు మోయడానికి ఇష్టపడుతున్నావు? సేవాభారం ఒక్కటి నీ మీద మోస్తున్నామని మనం చెప్పండి. నేను ఆ భారము కలిగి ఉన్నాను, దాని కొరకు కన్నీటితో దేవుణ్ణి అడుగుతున్నాను. ఎప్పుడు సేవ తప్పించుకుందామా, ఎప్పుడు సేవలో నుంచి పారిపోదామా అనే చూస్తుంటాం. యోనా పారిపోయినట్లు
యోనా సాకులు చెప్పి పారిపోయినట్లు పారిపోతున్నాం. నిందలు వస్తాయి. పరిచర్య చేయటం అంటే, పరిచారకులంటే, సేవ చేయటం అంటే ఆషామాషి కాదు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రకరకాల మాటలు అంటారు, చేయని వాటికి అంటారు. కానీ వెనకంజ వేయువాడు, నాగటి మీద చేయి వేసి వెనుతిరుగువాడు నాకు పాత్రుడు కాదు, నాకు పాత్రుడు కాదు. నీకు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు పరిచర్య, నీకు ఇష్టం వచ్చినట్టు నీ ఆలోచన ప్రకారం చేయకూడదు. దేవుని చిత్త ప్రకారంగా, సేవకుల మాట ప్రకారంగా నువ్వు చేసినప్పుడు అది ఆశీర్వాదం. ఈరోజు సేవ చేసే మనస్సు నీకుందా? సేవ నుంచి పారిపోయే మనసు నీకుందా? సేవ కొరకు కన్నీరు కారుస్తున్నావా? నా మటుకు నేను చేయటానికి సహాయం చేయి ప్రభువా అని కన్నీరు కారుస్తున్నావా? ఆ సేవలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నావో పరిశీలన చేసుకో సంగమా. ఈరోజు సువార్త ప్రకటించకపోతే శ్రమ. సేవ అనగా నీకు దేవుడిచ్చిన పరిచర్య ఏదైనా అది సేవే. వంట పరిచర్య ప్రభు ఇచ్చాడు, అది దేవుని సేవ. ఈరోజు సండే స్కూల్ పరిచర్య దేవుడిచ్చిన సేవ. పాటలు పాడటం దేవుడిచ్చిన సేవ. తుడవటం, కడగటం దేవుడిచ్చినటువంటి సేవ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య దేవుడు వారి వారి తలాంతుల ప్రకారముగా అప్పగించినాడు, పంచి ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సేవలో మనం ఎలాగ వెళ్తున్నాం? ఎలాంటి కన్నీరు కారుస్తున్నావా? ఆ సేవలో అభివృద్ధి కొరకు కన్నీరు కారుస్తున్నావా? విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి కన్నీరు కారుస్తున్నావో పరిశీలన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాకి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సువార్త కొరకు ఏడువు. మేము వాక్యం చెప్తుంటే మమ్మల్ని ఎక్కిరిస్తున్నారండి. నేను చెప్పను రేపటి నుంచి అంటున్నావేమో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కిరిచ్చారు. ఎవరిని ఎక్కిరిచ్చారండి? ప్రభువారు బోధిస్తుంటే పెద్ద ఇంట్లోనే చెప్పుకోలేని ఆయన ఎక్కడికి వచ్చాడు వీధిలో చెప్పడానికి అన్నారా లేదా? ప్రభువారిని చాలా అన్నారు. ప్రభువారిని నిలవబడిన మీ సావుగురాలుగా నిందలు పడని దినం అనేదే లేదు నా జీవితంలో. తిట్టిన వాళ్ళు, భయంకరమైన నిందలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. చేయనటువంటి పాపములను అంటగట్టిన వారు కూడా ఉన్నారు. ప్రియ సంగమా, ఏ రోజు దేవుని సేవ చేయను అని వెనకంజ వేయలేదు. ఆ సేవ కొరకు ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను. ఈరోజు నువ్వెలాగా ఉన్నావో పరిశీలన చేసుకో. అంతేకాదు, మనం ఇంకా కార్చవలసిన కన్నీరు దేనికోసమో తెలుసా అండి? ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు? 5 కన్నీర్లు చెప్పా దేనికోసం కార్చాలో. చూడండి, ఆ రోజుగా చెప్తూ ఉన్నాను, సువార్త విన్నవారి కొరకు ఏడవాలంట మనం. అర్థమవుతుందండి? సువార్త ప్రకటిస్తున్నాం కదా, మనం వెళ్ళి కొంతమందికి దేవుని మాటలు చెప్తూ ఉంటాం కదా, వాళ్ళు నిలబడి ప్రభువులో బలపరచబడేంత వరకు కూడా వారి కొరకు మనం ఏం చేయాలంట? కన్నీరు కార్చాలంట. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనము. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. సువార్త చెప్పిన వారి కొరకు ఏడవాలి, అది ఫలించాలి అని ఏడవాలి. ప్రభు, అది నీరు కట్టి ఫలించే దేవుడు నీవే, ఫలింపచేసేవాడివి నీవే, అది వ్యర్థము కానియొద్దయ్యా. ఈరోజు అక్కడ చిన్న కృతజ్ఞత కూడికి పెట్టామయ్యా. కొంతమంది నీ మాటలు విన్నారు ప్రభు, అది ఫలింపచేయండి. ఈరోజు నేను బస్సులో ఒక ఆమెకి నీ మాటలు చెప్పాను ప్రభు, ఆ బిడ్డను విడిచిపెట్టొద్దు, ఆ బిడ్డ జీవితంలో ఫలింపచేయండి. ఈరోజు ఉదయం మార్నింగ్ ప్రభా ఇదిగో వెళుతూ అక్కడ ఉన్నటువంటి అనాథలైన ముసలి వృద్ధులకి ఇదిగో చీరలు ఇచ్చి యేసయ్యని నమ్ముకోండి అని చెప్పొచ్చాను ప్రభా ఆ బిడ్డల్లో మీరు విడిచిపెట్టొద్దు. నేను అడుగుతున్నాను దేవుణ్ణి. ప్రియ సంగమా, ఏ రోజైనా నువ్వు సువార్త చెప్పిన వాళ్ళని మర్చిపోయావు, విడిచిపెట్టేస్తున్నావు, జ్ఞాపకం చేసుకుంటున్నావా వాళ్ళని? వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఈరోజు పౌలు గారైతే తిమోతితో అంటాడు, 2 తిమోతి 1:3 నా ప్రార్థనల యందు, 2 తిమోతి 1:3 నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచున్నాను. తిమోతి గారు పౌలు గారి యొక్క ఆత్మీయ కుమారుడు ఏడుస్తున్నాడు. ప్రియ సంగమా,
మీ కొరకు సేవకురాలు కూడా ఎంతో ఏడుస్తూ ఉంటుంది. ఒక బిడ్డ కొన్ని వారాలు అలాగ వెనకబడిపోతూ ఉంటే దేవుడి సన్నిధిలో ఎంత దుఃఖపడుతూ ఉంటామో, ఎంత కన్నీరు కాడుస్తూ ఉంటామో. మీకున్న ఇద్దరు బిడ్డల మీదే మీరు ప్రేమను చూపిస్తూ ఉంటారు. మీకున్న ఒక్క బిడ్డ ఉంటే ఇద్దరు బిడ్డల మీద చూపిస్తూ ఉంటారు. ముగ్గురుంటే ముగ్గురు మీద చూపిస్తారు. కానీ దేవుని సేవకుడు అలాగా కాదండి. దేవుని సేవకుడికి ఎంతమంది ఆత్మలను దేవుడిస్తాడో వారందరి కొరకు కూడా దేవుని సేవకులు కన్నీరు కారుస్తూ ఉంటారు. వారికి దెబ్బ కలిగినప్పుడు, వారికి బాధ కలుగుతూ ఉన్నప్పుడు, వారు వెనక్కి జారిపోతున్నప్పుడు, వారు నిజంగా ఆ యొక్క బాధలో కృంగిపోయి నశించిపోతున్నప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటారు. వారి సంతోషంలో పాలుభాగస్తులు అవుతూ ఉంటారు సేవకులు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నీవు సువార్త చెప్పిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మనము చనిపోయే వరకు కూడా ప్రార్థన చేయాలి వారి కోసం. సౌలు రాజు మారు మనసులో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి వెనక్కి జారిపోయాడు. దేవునికి వ్యతిరేక కార్యములు చేసి సౌలు రాజు, దేవుడు ఏం చేశాడు? సౌలుని చెప్పండి, ఏం చేశాడు? సౌలు రాజుని ఏం చేశాడు? ఎవరిక్కడ చెప్పింది? గట్టిగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. చెప్పేది అది రాంగ్ రైట్ తర్వాత తృణీకరించేశాడు. ఎవరు? దేవుడు సౌలు రాజుని తృణీకరించేశాడు. కానీ సేవకుడు తృణీకరించలే, తెలుసా? హల్లెలూయా. సమూయేలు తృణీకరించలేకపోయాడు. సమూయేలు దేవుడి సన్నిధిలో రోజు ఏడ్చేవాడంట. అయ్యా ఒక తరుణం అయ్యా సౌలుని జ్ఞాపకం చేసుకో, అయ్యా సౌలుని జ్ఞాపకం చేసుకోయా, సౌలుని జ్ఞాపకం చేసుకోయా. రోజు ఏడ్చేవాడంట. చచ్చిపోయే వరకు కన్నీరు కార్చాడంట సౌలు కోసం. ఎవరు? సమూయేలు గారు. ప్రియ సంగమా, ఈరోజు కన్నీరు కార్చవలసిన బాధ్యత మన మీద ఉన్నది. సువార్త ప్రకటించిన వారి కొరకు మనము కన్నీరు కార్చాలి. చెప్పాము, అయిపోయింది, వదిలేసాము అంటే కుదరదు. ప్రియ సంగమా, చచ్చిపోయే వరకు వారి కోసం ప్రార్థన చేయాలి. చివరిగా ఒక కన్నీరు చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. మనము కార్చవలసిన కన్నీరు సేవకుల కొరకు కన్నీరు కార్చాలంట. హల్లెలూయా. ఎవరి కోసం కార్చాలండి? సేవకుల కొరకు ఏడవాలి. దైవ సేవకుల కొరకు ఏడవాలి. ఎందుకో తెలుసా? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని. చూడండి, యాజకులు సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి బలిపీఠానికి అనగా మనుషులకి మధ్యలో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వారి కొరకు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ప్రార్థన. మోషే గారు ఏం చేశాడండి? ప్రజలకి ఆ యొక్క దేవుడు ఇస్తున్న ఉగ్రతకి మధ్యలో నిలవబడ్డాడు. ప్రభా, ఈ ఇశ్రాయేలు ప్రజల మీదకి శాపము రానియొద్దు, పరిశుద్ధ నీ యొక్క గ్రంథంలో నుంచి, జీవ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి, కానీ వీరిని నాశనం చేయొద్దయ్యా, నీ నామం అవమానం అయిపోయిద్దయ్యా, తుడిచివేద్దయ్యా అని బతిమలాడుకున్నాడంట. దైవ సేవకులు ప్రార్థిస్తారు. అందుకే సేవకుల కొరకు మనం కన్నీరు కార్చాలంట. ఇక్కడ ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు సేవకుడి కొరకు. చూడండి, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనము. రాజుల 2వ గ్రంథం 13:14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడుస్తున్నాడు. యెహోయాషు అనే రాజు ఎలీషాకి ఒక వ్యాధి వచ్చేసిందంట, మరణకరమైన వ్యాధి. ఎలీషా ఎవరండి? గొప్ప దైవజనుడు, ప్రవక్త, సేవకుడు. ఎన్నో అద్భుతాలు ఇజ్రాయేల్ పట్ల ఎంతో గొప్ప కార్యాలు జరిగించిన వ్యక్తి దేవుని నామములో. అలాంటి సేవకుడికి ఆ యొక్క వ్యాధి వచ్చేసేసరికి ఈ రాజు ఏడుస్తున్నాడంట ఆ సేవకుడిని చూసి, అయ్యా ఇశ్రాయేలీలకు నువ్వే రథమును రౌతులు నీవే కదా, నువ్విలాగా డీలా పడిపోతే, నువ్విలా బలహీనుడు అయిపోతే మా పరిస్థితి ఏంటి అని రాజు ఏడుస్తున్నాడు. అందుకు ప్రతిఫలం ఏం దొరికిందో తెలుసా? అతనికి కొన్ని సంవత్సరాలు శత్రువుల మీద జయం కలిగింది ఆయనకి. హల్లెలూయా. జయము కలిగిందండి ఆ కన్నీటి వల్ల. ఎప్పుడు ఆ కన్నీరు ఆయన కవిలలో పెట్టి చూస్తున్నాడు, వారికి జయమిస్తూ ఉన్నాడు. ఈరోజు సేవకుల కొరకు ఎంతవరకు ఏడుస్తున్నావు? సౌలు కోసం చచ్చిపోయే వరకు సేవకుడు ఏడిస్తే, సేవకుడైన సమూయేలు చచ్చిపోతే చూడటానికి కూడా ఎవరు రాలేదో తెలుసా? రాలా సౌలు రాజు. ఫస్ట్ ఆత్మీయ బిడ్డ ఎంత ప్రేమించాడో సౌల్ని.
సమూయేలుకి సౌలు అంటే ఎంత ప్రేమ. సౌలు నుంచి తప్పించుకొని తిరుగుతున్న దావీదు వచ్చాడంట, కానీ సౌలు రాజు రాల. కొంతమందికి సేవకుల విలువ తెలియదు, దేవుని సేవకుల విలువ తెలియదు. ఎంత మాట పడితే అంత మాట దూషించేస్తుంటారు, వారిని కామెంట్స్ చేస్తూ ఉంటారు, చాలా అవమానకరంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి కనీసం కూర్చోడానికి ఒక కుర్చీ ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళకి ఒక గౌరవం ఉండదు. ఏమి సేవకులను గౌరవించడమే తెలియదు కొంతమందికి. వారి కొరకు కన్నీరు గార్చడం అట్లా పెట్టండి, కనీసం వారిని గౌరవించడం కూడా చేత కాదు, వారితో మాట్లాడే విధానం కూడా చేత కాదు చాలామందికి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా మనం ఈరోజు దేవుని సన్నిధిలో. ఎందుకంటే వారు మీ ఆత్మలను కాయుచున్నారు. హెబ్రీ 13:17 మీ ఆత్మలను కాయుచున్నారు. కాబట్టి దైవజనుల కొరకు మనం ఏం కార్చాలంట? కన్నీరు. మనకి ఇప్పటికే ఎంతో గొప్ప గొప్ప సేవకులు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నమ్మకమైన దైవజనులు, పరిశుద్ధంగా జీవించిన దైవజనులు, ఎంతోమంది మిషనరీలు ఇప్పటికే ఈ భూమిని విడిచిపెట్టేశారు. ఇప్పుడంతా కూడా చాలా వరకు నిజంగా మనం చూస్తే చాలామంది దొంగ సేవకులు, డబ్బుల కోసం ఆశపడేటువంటి వాళ్ళు, రకరకాల అబద్ధ బోధకులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. ఈరోజు నిజమైన దేవుని యొక్క సేవకుల కొరకు కన్నీరు కార్చే వరముగా మనం ఉండాలి. అలాంటి దైవజనుల్ని కాపాడుకునేది మనమే. మనము మన కన్నీటి ప్రార్థన ద్వారా ఆ దైవజనుల్ని కాపాడుకోగలుగుతాము. వారికి తిరిగి ఆరోగ్యము, వారికి కావలసిన అవసరతల కొరకు మనము కన్నీరు కార్చినప్పుడు ఆ దైవజనులను దేవుడు ఇంకా బలపరుస్తాడండి. అలాంటి నమ్మకమైన దైవజనులు నిలబడితే ఇంకా ఎంతో గొప్ప పరిచర్య జరుగుతూ ఉంటుంది. కాబట్టి సేవకుల కొరకు మనం ఏం చేయాలంట? కన్నీరు కార్చాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ శరీరానుసారమైన దుఃఖాన్ని విడిచిపెట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖమైన ఈ యొక్క దుఃఖమును, ఈ కన్నీటిని కలిగి నీ జీవితంలో నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. విలాపవాక్యములు అంటాడు కదండి, 2వ అధ్యాయం 18, 19 నదీ ప్రవాహము వలె కన్నీరు పారనిమ్ము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ప్రార్థిస్తావా? ఈరోజు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు యోవేలు గ్రంథము 2:12 అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడైనను, బాగా వినండి సంగమా, దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చివరిగా ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఈ కన్నీటి కలిగి ఉండండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆత్మానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన ఈ కన్నీరును కలిగి ఉంటావా, లేక నాశనానికి తీసుకువెళ్ళే లోక సంబంధమైన ఆ కన్నీటిని నువ్వు కలిగి ఉంటావో నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ప్రభువు నీకే అప్పగిస్తున్నాడు. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నీ భక్తి జీవితంలో ఏ కన్నీరు నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు. నీ విశ్వాసపు జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని దేనికోసం ఏడుస్తూ నువ్వు బ్రతుకుతూ వచ్చావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇంకా శరీరానుసార వాటి కోసమే ఏడుస్తూ ఉన్నావేమో. దైవ చిత్తానుసారమైన దుఃఖము, కవలలో దాచబడే ఆ కన్నీరు, కవలలో చూస్తున్నాడు ఆయన. ఆ కన్నీటిని నీకు జయమిస్తాడు. ఆ కన్నీటిని ఆయన చూసే కన్నీరు, కవలలో దాచబడే కన్నీరు, దైవ చిత్తానుసారమైన కన్నీరు నువ్వు కలిగి ఉంటావా? ఇంకా లోక సంబంధంగానే పరిగెత్తుతావో? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో సంగమా. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా కన్నీరును నీవు నీ బుడ్డిలో దాచించును, నీ కవిలలో దాచబడి ఉన్నది. అవును ప్రభా, మేమైతే వ్యర్థమైన కన్నీరు కార్చుచు నీకు ఆయాసము పుట్టించేటువంటి కన్నీరు కలిగి ఉంటున్నాం నాయన. నీకు దుఃఖం పుట్టించే కన్నీరు నాయన, నీకు కోపం పుట్టించే కన్నీరు, అసహ్యం పుట్టించే కన్నీరే కారుస్తున్నాం. ఎప్పుడు లోక సంబంధంగా ఇది తినాలి, అది తినాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు, ఈ పెళ్ళి, ఆ పెళ్ళి, ఎన్నో లోక సంబంధమైనవి అడుగుతున్నాం. కానీ అయా పర సంబంధమైన ఆత్మానుసారమైన దుఃఖం మేము కలిగి జీవించలేకపోతున్నాం ప్రభా. ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతూ ఆత్మానుసారమైన దుఃఖాన్ని మేము చంపేసుకున్నాం ప్రభా. మా పాపముల కొరకు ఏడవలేని స్థితి, నిన్ను ప్రేమించలేనటువంటి మనస్సు కలిగి
లోకాన్ని ప్రేమిస్తూ కూడా కప్పిపుచ్చుకుంటూ నిన్ను ప్రేమించలేకపోతున్నామని ఆడవలేకపోతున్నాం ప్రభా. లోక ప్రేమ కొరకు పరిగెత్తుతున్నాం ప్రభా, క్షమించండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ఇదిగో దేవా, కన్నీటితో నీ పాదాలు పట్టుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. దేవా, మాకు సహాయమును దయచేయండి నాయన. మా విశ్వాసమును బట్టి నీ సన్నిధిలో సరి చేసుకుంటూ నాయన కన్నీటితో నీ పాదాలు పట్టుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మాకు సహాయము దయచేయి పరిశుద్ధాత్మదేవా. సేవ కొరకు నాయన నీ సన్నిధిలో నాయన కన్నీరు కార్చే వరముగా నాయన మాకు సహాయం చేసి సేవకుల కొరకు కన్నీరు కార్చేవారుగా మమ్మల్ని ఆయత్తపరచండి. ఆత్మానుసారమైన దుఃఖము నాయన, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగు చేస్తుంది కదా. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. ఆ మరణము మాకొద్దు, ఆ రెండవ మరణం మాకొద్దు ప్రభా. నాయన పట్టకూటి కొరకు నాయన ప్రయాసపడుతూ ఏడుస్తూ దానికోసమే ఏడ్చేటువంటిది మాకొద్దు ప్రభా. నాయన మాకు పర సంబంధమైన దుఃఖాన్ని మాకు దయచేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో కూడినటువంటి ఆత్మనివ్వండి నాయన. నీ సేవలో ఇంకా నమ్మకంగా వెళ్ళే కృపనివ్వండి. మేము పారిపోకూడదు సేవ నుంచి నాయన, మా పరిచర్య నుంచి సేవ నాయన పారిపోకూడదు. ఎన్ని నిందలు అవమానములు వచ్చినా మా నాయన నీ కొరకు మేము నమ్మకంగా ముందుకెళ్ళిపోవాలి ప్రభా. అలాంటి కృపను మా బిడ్డలకి దయచేయండి. అలాంటి కన్నీటి ప్రార్థన ఆత్మ యేసు నామములో బిడ్డల మీద అభిషేకము దిగునుగాక. అటు కన్నీటి అభిషేకము దిగునుగాక. దైవ చిత్తానుసారమైన కన్నీటి ప్రార్థన యేసు నామములో పొందుకొందుదురుగాక. అలాంటి కృపను మా బిడ్డల మీద అభిషేకించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.